గురువుగారు అండి, ఇప్పుడు 2025లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, కొంచెం వివరించి చెప్తారా? నేను గతంలో 2024 సంవత్సరంలో వృషభ రాశి వారు అందరికీ చెప్పాను, స్త్రీ వలన మీకు సమస్యలు వస్తాయని. ఇది ముల్లపూడి మాట. వెంటనే అందరూ కూడా వృషభ రాశి వాళ్ళంతా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రథమ భార్యలు వచ్చి కేసులు పెట్టేయడాలు, అలాగే 498A, 495 బైగామి, 494 బైగామి, అటెంప్ట్ రీమ్యారేజ్కి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాడని 494 యాక్ట్లు ఇవన్నీ పెట్టేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగున్నాయి. తర్వాత టెక్నాలజికల్గా ఎంతో ఎదుగుదల కనబడుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి ఆలోచనలు చేస్తారు. కొత్త కొత్త పద్ధతులతో మేము వ్యవసాయం చేయాలి అనే ఆలోచన ప్రారంభమవుతుంది. పాత స్నేహితులతో ఉన్నటువంటి స్నేహాలన్నీ కూడా బలమవుతాయి. ఎప్పుడో వదిలేసినటువంటి ప్రేయసి మళ్ళీ తిరిగి వచ్చేయడం అనేటటువంటిది వచ్చేసి మళ్ళీ సంసారాల్లో గొడవలు పెట్టేసింది. ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి వీళ్ళకి ఇదే గోల. ఎప్పుడంటే మీకు ఈ 2025 మధ్యలో మే 30 తర్వాత గ్రహాలు మారుతాయి. మనకి గురుగ్రహం మారుతుంది. అలాగే చక్కగా మనకి రాహుకేతువులు మనకి మీనరాశిలోకి, ఆ తర్వాత కేతువు సింహరాశిలోకి వెళ్ళడం ద్వారా మీకు మంచి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి అన్నమాట. కాబట్టి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. వృషభ రాశిలో బంగారాలు, ధాన్యాలు కొనడాలు, ఆ తర్వాత ధనకనుక వస్తు వాహనాలన్నీ కూడా కొనుక్కోవడం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువ అవుతాయి. కాబట్టి విద్యార్థులంతా కూడా మరి ఎంత చక్కగా జాగ్రత్తగా చదువుతారు. వీళ్ళకి మార్కులు చాలా ఎక్కువ రావడం అనేటటువంటి సాగుతాయి. అయితే ఇంకా అధికంగా ఎక్కువగా వీళ్ళు విద్యాభ్యాసం చేయాలా, మార్కులు ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైపోతాయి. ఇప్పుడు తల్లిదండ్రులే ఎంకరేజ్ చేసి లవ్ అనేటటువంటి ఈ సంవత్సరం 2025లో మీకు ఎక్కువగా కనబడుతుంది అనమాట. పిల్లలు మేము చదువుకుంటాం మొర్రా అంటే మీరు లవ్ చేయండి అని చెప్తారనమాట తల్లిదండ్రులు. అంతా శుక్రగ్రహ ప్రభావం అనమాట. కాబట్టి ఈ విధంగా దేశకాలమాన పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లుగా వీళ్ళ ఇళ్లల్లో కూడా వీళ్ళ ఆలోచన విధానాల్లో కూడా మార్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇంతకుముందు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకోవాలా, డాక్టర్లు చేసుకోవాలా అనుకునేటటువంటి అమ్మాయిలంతా కూడా ఇప్పుడు దొంగపేటాలు పెట్టిన వాళ్ళని, దొంగ ఆశ్రమాలు పెట్టిన వాళ్ళని ప్రేమిస్తున్నారు. అంటే స్వామీజీలు, బాబాలు, ఇది కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట, మాఫియా అయిపోయింది. కాబట్టి ఈ రాహు లాభం స్థితిలో ఉన్నటువంటి రాహు రాజ్యస్థితిలోకి వచ్చాడు. కాబట్టి ఎక్కువ పంతుళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా దొంగ పూజలు మరి ఇవన్నీ కూడా చేయడం, దొంగ జ్యోతిష్కులు, దొంగ గురువులు ఎక్కువైపోతారనమాట. ఈ స్పిరిచువల్ మాఫియా ఎక్కువైపోతుంది. ఇంతకుముందు 2024లో మెడికల్ మాఫియా ఎక్కువైపోయింది. మెడికల్ బిల్లులు రాసేయడమే, అది కూడా ఇప్పుడు పెరిగిపోతుంది. అండ్ స్కూల్స్ ఫీజులు పెంచేయడమే. కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ఇది అలవాటైపోతుంది. వాళ్ళు కూడా విచ్చలవిడిగా డబ్బులన్నీ కూడా పనిచేసి పోస్టులను అధికారం కొనుక్కునే స్థితికి రాజకీయ నాయకులు వచ్చేసారు. కాబట్టి ఆ విధంగా మొత్తం దేశమంతా కూడా ముందుకెళ్ళిపోతుంది. ఈ రోజున వృషభ రాశి ఇస్రోలో ఉన్నటువంటి వృషభ రాశి సైంటిస్టుల వల్ల 104 ఉపగ్రహాలని మనం భారతదేశానికి అంతరిక్షానికి మనం ఈ యొక్క 2025 సంవత్సరంలో పంపబోతున్నాం అమ్మ. మంచి చెప్పారు. వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఫైనాన్షియల్గా, బట్ ఫ్యామిలీలో గొడవలని చెప్పారు. సో దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్తారా? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి కిలో పావు బొబ్బర్లని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము దానం చేసుకోవాలి. అప్పుడే శుక్రుడు రాహువుని బ్యాలెన్స్ చేస్తాడనమాట. అలాగే ఈ యొక్క మనకి ఈ ఒక్క మహాలక్ష్మి అమ్మవారికి ఓం మహాలక్ష్మి అయిన మహా అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. నమస్కారం గురువు. నమస్కారం అల్లూరి దివ్య. ఇప్పుడు మనం 2024 అయిపోతుంది సార్. ఇంకో 3 days అయితే మనం 2025కి వచ్చేస్తున్నాము. సో 2024 కొంతమందికి చాలా బాగుంది, కొంతమందికి బాగాలేదు, కొంతమందికి మధ్యస్థంగా అలా ఉంది. సో అనుకున్న పనులు కొంతమందికి అయినాయి, కొంతమందికి అవ్వలేదు. సో 2025కి వస్తున్నాం కదా, 2024 ఇంక ఎలాగ అయిపోతుంది, దాన్ని వదిలిపెట్టేద్దాం. 2025లో అన్న అందరికీ కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఇంకా మంచి జరగాలంటే ఏం చేయాలి, ఒకవేళ బాగాలేదు అనుకోండి వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ కొంచెం వివరంగా చెప్పగలరా? ఫస్ట్ మనం మేషరాశి నుంచి స్టార్ట్ చేద్దాం. మేషరాశి వాళ్ళకి 2025లో ఎలా ఉంటుంది, సో వాళ్ళకి మంచిగా లేకపోతే మంచిగా ఉండడానికి ఇంకా ఏం చేయాలి, సో జాతకాన్ని కొంచెం విశ్లేషించి చెప్పగలరా? మేషరాశి, ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాల్లో పెద్ద మార్పులు ఉండవు.
లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం మార్పు అనేది ఉంటుంది. ఓకే. అయితే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం తగ్గిపోయి లాభంలోకి వచ్చేస్తాడు. ఓకే. కాబట్టి ఏమవుతుందంటే ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా వ్యాపారాలు బాగా చేస్తారు. అన్ని రకాల వ్యాపారాలు అండ్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు, హోటళ్ళు, పబ్స్ అండ్ రెస్టారెంట్స్ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అన్ని బకాయిలు కూడా మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఈ నర్సరీ వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క పొలాలు, వ్యవసాయాలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫిషరీస్, ఈ రైతులు వీళ్ళందరి పరిస్థితి కూడా ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా ఈ యొక్క మేషరాశి వారికి మానసిక ఆందోళన పోయి మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి నీ రీప్లేస్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. సంగీత కళాకారులకి, సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, ఇంతకుముందు కంటే కూడా కొంత అభివృద్ధి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చాలా చక్కటి నామినేటెడ్ పోస్టులు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మొత్తము అన్ని వర్గాల వారికి కూడా ఈ మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. వాళ్ళకి మరి రెమెడీస్, అనారోగ్య సమస్యలు అన్నారు కదా, ఏమైనా రెమెడీ చెప్తారా? అనారోగ్య సమస్యలకి వీళ్ళు ఏం చేయాలంటే, మనకి ఈ మేషరాశి వారికి మే 30 తర్వాత కేతు పంచమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోం పావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. ఈ విధంగా దానం చేసుకోవడం వల్ల, అలాగే గరిక గడ్డితో గణేశుడికి ఆరాధన చేయాలా. ఈ విధంగా చేసినట్లయితే మనకి బ్రహ్మాండంగా ఉంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుందమ్మా. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది 2025? కంటిన్యూస్గా కట్ చేసుకుంటారా?